ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, కృపలేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీవు అనుగ్రహించిన నీ కృప కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి బలపరచమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తంలోకి అప్పగిస్తుండగా నీ వాక్యమును నాయన విని గ్రహించుకొని నీ వైపు చూసి నడిచేదానికి, తమ జీవితమును నాయన చక్కపరుచుకునేదానికి కావాల్సిన కృపను మా ఒక్కొక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనము నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సమీపించదు. ఈ ఉదయకాలమున మన జీవితంలో ఎన్ని గాఢాంధకారములో నుండి మనం వెళ్తున్నాం, ఎలాగూ తప్పించబడుచున్నాము అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చొని మనల్ని మనము పరీక్షించుకొని ఉన్నామా? ఎన్ని క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో, శోధనకరమైన కార్యముల మధ్యలో ఇక నాకు సహాయము లేదు, నాకు విడుదల లేదు, నేను ఇంకా నశించిపోతాను అన్న గాఢాంధకారపు లోయల మధ్యలో ప్రభు నిన్ను తన యొక్క చేతులు పట్టుకొని బయటకు తీసినాడు. ఏ అపాయము నీకు సమీపించకుండా నిన్ను విడిపించినాడని ఎన్నడైనా కూర్చొని పరీక్షించుకొని ఉన్నావా? ఇంకా నేను చనిపోతే బాగుంటుంది అన్న స్థితిలోకి వెళ్ళిన నిన్ను ప్రభు లేవనెత్తి నీవు నా కోసము నా సాక్షిగా జీవించాలని నిన్ను చేయి పట్టుకొని లేవనెత్తిన దినములను జ్ఞాపకం చేసుకుంటున్నావా? నా చుట్టూ ఉన్న వారు నా శత్రువులుగా ఉన్నారు, వారి మధ్యలో నేను నిలబడలేకపోతున్నాను అనుకున్న వారి మధ్యలో ప్రభు నిన్ను నిలబెట్టి వారికి సమానముగా వారి మధ్యలో నీకు భోజనము సిద్ధపరిచిన అనుభవం ఎప్పుడైనా నీవు కలిగి అనగా నీకు భద్రతనిచ్చి వారు నీకు సహాయము చేసే స్థితికి ప్రభు నేను లేవనెత్తిన కార్యము ఎప్పుడైనా నీవు జ్ఞాపకం చేసుకొని ఉన్నావా? ఈ ఉదయకాలము నా కీర్తనాకారుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు సమీపించదు, ఏ తెగులు నాకు రాదు. నా శత్రువులకు ముందు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా బ్రతుకు దినములన్నీ నేను దేవుని యొక్క సన్నిధిలో ఆనందిస్తాను అన్న రీతిగా కీర్తనకారుడు చెప్తున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క కృప చేత నీ గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి రావాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎలాగిది సాధ్యం అన్నట్లయితే నీవు దేవునికి సమీపముగా వచ్చినప్పుడు, దేవునితో నీవు సమీపముగా ఉన్నప్పుడు, నీ జీవితంలో దేవుని కృపను అనుభవించినప్పుడు, ఆయనే నాకు సమస్తమని ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఏ కార్యము చేసినా సరే, ప్రభువా నేను ఈ కార్యము చేయాలని తలంచి ఉన్నాను, నీ చిత్తము ఏమిటో నాకు నేర్పించు, నాకు తెలియపరచమని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు నువ్వు వెళ్ళు అంటే వెళ్ళినాడు. నువ్వు యుద్ధము చేయి, నీకు జయముని ఇస్తానంటే యుద్ధమునకు వెళ్ళినాడు. ఈసారి ఇలాగ యుద్ధమునకు వెళ్ళకాకు వారికి వెనుక పక్క నుండి వచ్చి వారిపైన దాడి చేయనప్పుడు ఆయన ప్రభువు ఎలాగూ చెప్పినాడో అలాగనే చేసినాడు. తన హృదయంలో దేవుని ఎప్పుడు గణపరిచిన వాడిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ సరే, చిన్నవాడైనా సరే, రాజుగా హెచ్చించబడినప్పటికీ సరే, ఆయన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు సహాయము చేసేవాడని ప్రతి క్షణము దేవుని యందు ఆనందించాడు. అందుకే గాఢాంధకారపు లోయలు ఎలాంటి శోధనలు, ఎలాంటి సమస్యలు ఆయన ముందుకు వచ్చినా సరే, తన కుమారుడే తన జీవితాన్ని అంతము చేయాలని ప్రయత్నించినా సరే, తన మామ తన యొక్క
కుమార్తెని ఇచ్చి వివాహం చేసిన మామయ్య తన జీవితాన్ని అంతము చేయాలి అతను చంపాలనుకున్నప్పటికీ ప్రభు తనకు తోడుగా ఉన్నాడు. ఆయన నడిపిస్తున్నాడు. నేను ఆయన యొక్క మందలో ఉన్నవాడును అని తన యొక్క జీవితంలో ప్రతిసారి దేవుని పైన నమ్మకము కలిగినాడు. అందుకే ఈ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని ధైర్యముగా మొదటి వచనంలో చెప్పగలుగుతాడు. యెహోవాను తన యొక్క కాపరిగా కలిగి ఉన్నాడు. యెహోవాను తనకు సమస్తముగా కలిగి ఉన్నాడు. యెహోవా యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. ఆ ఆనందమే తన జీవితమును అనేక రెట్లు ఆశీర్వాదకరముగా మార్చి మనందరికీ మాదిరిగా మార్చాలి. ఈ ఉదయకాల సమయమున నీవు వెళ్తున్న ప్రతి పరిస్థితిలో ఆయన నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. నీ శత్రువుల మధ్యలో నిన్ను నిలబెట్టేవాడిగా ఉన్నాడు. వారి మధ్యలో నిన్ను స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. నీ గిన్నె నిండి పొర్లే అనుభవంలోకి నేను తీసుకొని రావాలని ఆశిస్తూ ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. అయితే నీవు ఆయన యందు ఆనందించే వ్యక్తిగా, నీవు ఆయన యొక్క మందలో ఉన్న గొర్రెగా ఉండాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. ఆయన యొక్క మందలో ఉన్న గొర్రెగా ఉంటావా? ఆయనకు సమీపముగా వస్తావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపచేత మమ్మల్ని కాచి, నీ కృపచేత మమ్మల్ని దాచి నడిపిస్తున్న ఈ గొప్ప కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నాయన బలహీనులమే. మేము నాయన ఎన్నో బలహీనతల మధ్యలో నివసిస్తున్నాం. కానీ మా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళిక ఉన్నతమైనది. మా పట్ల నీవు కలిగిన ఉద్దేశం గొప్పది తండ్రి. నీ కోసము జీవించేదానికి, నీ వైపు చూసేదానికి, నిన్ను చూసి నడిచేదానికి నాయన మాకును సహాయము చేయమని గాఢాంధకారపు లోయలో సంచరించినాను. ఏ అపాయము నాయన మాకు సమీపించదన్న రీతిగా నీ యందు విశ్వాసము కలిగి నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.